'తులు బల్లెము చేతబట్టి' అరే! గీ పాట గుర్తుంది అందరికి. గదేనుల్లా ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణల మస్తుగా వాడతాడు. మంచి పాటలు ఆయన స్వయం కృషితోని మస్తుగా ఎదిగిండు. అయితే గతంల సీఎం రేవంత్ రెడ్డి ఓ మాటిచ్చిండంటనుల్లా. అదే మంచి స్థాయి ఎదిగిండు గాబట్టి ఆయనకు మంచిగా కానుక ఇయ్యాలి అని జెప్పేసి అన్నాడంట. ఈ అధికారంలోకొచ్చినంక ఖచ్చితంగా ఏదోటి జెయ్యాలని ఆలోచన చేసిండంట. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్‌ని గౌరవిస్తానని అనుకొచ్చిండంట. గతంలో చెప్పిన ముచ్చట్ని ఇప్పుడు నిజం చేసుకుంటున్నాడని ఇప్పుడైతే వార్తలైతే మస్తుగొస్తున్నాయి. ఇటీవల గద్దర్ అవార్డుల కార్యక్రమంలో సింగర్‌కు ఏదైనా కానుకివ్వాలని మస్తుగా అనుకున్నాడంట. అయితే ఇవాళ బోనాల సందర్భంగా ఆయనకు కానుకిచ్చిండని మస్తుగా ప్రచారం అయితుంది. మరి గిదెంత వరకు నిజమో ఏందో? అదెంతనో తెలుసునా? ₹1,00,00,000 నజరాననంట. వామ్మో! ఇగ మంచిగానే చేస్తుండు గానీ, కానీ ఇది ముచ్చట నిజమా? అబద్ధమా? అదే తెలవకచ్చింది. ఇగ గీ ముచ్చటైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితుందుల్లా.